హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత బాలాపూర్ గణనాథుడే ఫేమస్. ఇక్కడ లడ్డూను ఎంతో మంది పోటీపడి వేలంలో దక్కించుకుంటారు. బాలాపూర్ గణేశుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత బాలాపూర్ గణనాథుడే ఫేమస్. ఇక్కడ లడ్డూను ఎంతో మంది పోటీపడి వేలంలో దక్కించుకుంటారు. బాలాపూర్ గణేశుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో అందిస్తారు. ప్రేమ్, థ్యాంక్ యూ సంతోష్. మొదటగా ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పిన వెంటనే కూడా హైదరాబాద్లో మొదటగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి అయితే, ఆ తర్వాత ఎక్కువగా అందరి ప్రజల నోట్లలో కూడా ఉండేటటువంటి పేరు బాలాపూర్ మహాగణపతి అయితే. బాలాపూర్లో ఇక్కడ కేవలం ముఖ్యంగా చెప్పాలంటే లడ్డూ వేలంపాట ఒకటే ఫేమస్ కాదు. అంటే ముఖ్యంగా ఎవరికైనా ప్రజలకి చెప్పగానే లడ్డూ వేలంపాట అని చెప్పి గుర్తుకొస్తుంది. దాంతో పాటుగా కూడా ప్రతి ఏటా ఇక్కడ నిర్వహించేటటువంటి ఉత్సవాలను కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఉత్సవాల నేపథ్యంలో కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాగణపతిని ఉంచేందుకు ఏర్పాటు చేసినటువంటి మండపాన్ని కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈసారి మనకు ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా కూడా ఈ యొక్క సెట్టింగ్ కూడా ఈసారి ఇక్కడ ఏదైతే ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఏటా ఏదో రకంగా కూడా మొదటగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క సెట్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా, అలాగే ఆ తర్వాత అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటిది కావచ్చు, కాణిపాక టెంపుల్ కి సంబంధించినటువంటి, అలాగే శ్రీశైలం టెంపుల్ కి సంబంధించినటువంటి సెట్టింగ్లను కూడా గతంలో ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులను కూడా ఆకట్టుకునే విధంగా కూడా ఏర్పాట్లను కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మనం ప్రస్తుతం ఈ రోజు అయితే ఏదైతే బాలాపూర్ మహాగణపతి ఉండేటటువంటి మండపాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈసారి అయోధ్య రామ మందిరాన్ని కూడా నిర్మించిన నేపథ్యంలో కూడా ఈసారి కొత్తగా అయోధ్య రామ మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఖచ్చితంగా అచ్చం మనం అయోధ్య రామ మందిరాన్ని చూసిన విధంగానే తలపించే విధంగా కూడా పూర్తి స్థాయిలో అయోధ్య రామ మందిరాన్ని సెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం ఇక్కడ మండపం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మండపంలో ఏర్పాటు చేసినటువంటి పిల్లర్లు కూడా అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా పూర్తిగా నిర్వహించారు. దీంతో పాటుగా కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఏదైతే ఈ మండపం లోపలికి వచ్చిన భక్తులందరికీ కూడా అయోధ్య రామ మందిరం వెళ్ళామా అనే విధంగా తలపించేలా కూడా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఏదైతే బాలాపూర్ టెంపుల్ అనగానే, బాలాపూర్ మహాగణపతి అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏదైతే లడ్డూ వేలంపాట కూడా ఉంది. అయితే ఇప్పటికీ ఈ యొక్క బాలాపూర్ విగ్రహాన్ని వీళ్ళు నెలకొల్పబట్టి కూడా సుమారుగా 1980వ సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క బాలాపూర్ మహాగణపతిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పూర్తి ఏర్పాట్లను కూడా బాలాపూర్ మహాగణపతికి సంబంధించినటువంటి ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. దాంతో పాటుగా కూడా ఏదైతే వీఐపీలు రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లతో పాటు కూడా సాధారణ భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం కూడా అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేశారు. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడే మండపం లోపలికి కూడా రావడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం మండపం లోపల ఉన్నటువంటి గణేశుని కూడా మనం చూసుకున్నట్టయితే ఎంతో దివ్యంగా కనిపిస్తున్నటువంటి మహాగణపతిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో పరశురాముడి గొడ్డలి లాంటి ఆయుధాలతో కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి మహాగణపతిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత అత్యధికంగా పేరుగాంచినటువంటి హైదరాబాద్ లోనే ఏదైతే ఈ యొక్క బాలాపూర్ మహాగణపతికి సంబంధించి బాలాపూర్ స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క భక్తులే కాకుండా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మహాగణపతిని కూడా ఇక్కడ ప్రసన్నం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం బాలాపూర్ కు సంబంధించినటువంటి ఈ యొక్క ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రస్తుతం మనతో కూడా అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో వీళ్ళ ఏర్పాట్లపై కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏదైతే బాలాపూర్ గణేశుడిని చూడడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం వచ్చే భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అదేవిధంగా కమిటీ మెంబర్సే కానీ, పోలీస్ సిబ్బంది కానీ భక్తులకి తొందరగా దర్శనమయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం వచ్చే వేలంపాటతో పాటుగా కూడా ముఖ్యంగా బాలాపూర్
మహాగణపతి అనగానే ఏదైతే ఈ సెట్టింగ్స్ అంటే వివిధ దేవాలయాలను తలపించే విధంగా ఈ యొక్క సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క సెట్టింగ్స్ కనుక అంటే మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాను సెట్టింగ్ వేయడం జరుగుతుందండి. గత సంవత్సరం అయితే విజయవాడ అమ్మవారి టెంపుల్ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం అయోధ్యలోని రామ మందిరం ఒక నమూనాను వేయడం జరిగిందండి. ఇంత ముందుకు తిరుపతి కానీ, యాదగిరిగుట్ట, శ్రీశైలం, కాణిపాకం, అదేవిధంగా వివిధ ఆలయ నమూనాలు వేయడం జరిగిందండి. ఈ సంవత్సరం మాత్రం అయోధ్యలోని రామ మందిరం నమూనాను వేయడం